తిరుపతిలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. పక్కనే ఖాళీ స్థలంలో నిర్మాణ పనుల కోసం గుంతలు తవ్వుతుండగా ఈ ఘటన. భవనం పైభాగంలో సెల్ టవర్. తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కొత్త నిర్మాణం కోసం గుంతలు తవ్వుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. భవనం పైభాగంలో సెల్ టవర్ కూడా ఏర్పాటు చేసి ఉండడంతో భవనం కూలిన సమయంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిర్మాణ పనుల కారణంగానే భవనం పునాదులు బలహీనపడి కూలిపోయిందా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు చూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. భవనం కూలిన సమయంలో అందులో ఎవరైనా ఉన్నారా అనే అంశంపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి. నిర్మాణ పనులపై అధికారులు ఆరా తీస్తున్నారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చేపట్టిన నిర్మాణ పనులు, గుంతల తవ్వకం, భవన నిర్మాణ నాణ్యత తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. భవనంపై ఏర్పాటు చేసిన సెల్ టవర్ కు సంబంధించిన అనుమతులు, భవనం భద్రతా ప్రమాణాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది. కొత్త బిల్డింగ్ పడిపోవడం వల్ల 4 అంతస్తుల బిల్డింగ్ మా బిల్డింగ్ పైన వచ్చి పడింది. మొత్తం డ్యామేజ్ అయిపోయింది. దగ్గర 10 లక్షల రూపాయల సరికి ఇప్పుడు నా లాస్ అయిపోయింది. రెండోది వచ్చి కస్టమర్ ఇచ్చిన మెకానిక్ బండ్లన్నీ కూడా లోపల ఉన్నాయి. ఇది కేవలం మనకు కనపడేది కొద్దిగానే, కానీ లోపలికి చాలా ఉంది. మొత్తం వెహికల్స్ పైన అంతా కూడా పడిపోయింది బిల్డింగ్. దీనికి నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు నాకు అర్థం కావడం. 10 లక్షలు దాకా లాస్ అయినాము. దీని పరిస్థితి ఏంటి మాకు అర్థం కావడం లేదు. ఏం చేయాలో అర్థం కాక మేము బయట ఉన్నాము. అది మా పరిస్థితి.